ఆకాశంలోకి వెళ్ళి గంగని పట్టుకొస్తా అని అప్పట్లో ఒక ఆయన అంటే ఎవ్వరు నమ్మలే, కానీ పట్టుకొచ్చిండు, అందరినీ నిండా ముంచిండు కూడా. అట్లనే నేను కూడా ఢిల్లీకి వెళ్ళి పట్టుకొస్తా, గండిపేట చెరువులో విగ్రహం కట్టించుకుంటా అంటాడు. ఎవరైనా ఆయన ఏం పట్టుకొస్తాడు? సుధీష్ రాంబొట్ల ఈయనని ఓళ్ళు ముఖం మీద బొట్టు పెట్టి పిలవకపోయినా సరే పంచాయతీ దెంపనికి తయారుగుంటాడు. ఈయన ఒక్కసారి కంపి అయితే చంద్రబాబుకి నాడు ఓని బాబుకి కూడా అయినాడు. హైదరాబాద్ మీద ఈయనకున్న ప్యార్ దాన్ని కట్టించిన కులి కుతుబ్ షాపి లేదనుకుంటా. ఎట్లనన్నా చేసి హైదరాబాద్ను దేశంకు రెండో రాజధాని చేయందే బిర్యానీ కూడా తినా అని ఒట్టు పెట్టుకుండు. హుస్సేన్ సాగర్ చుట్టూ పొర్లు దండాలు పెడతా అని మొక్కుకుండట. పెద్ద మనిషి హైదరాబాద్లో పుట్టకున్నా ఈ గడ్డ మీద అడుగు పెట్టంగానే ఇంద్ర సినిమాల చిరంజీవి లెక్క, ఇడ ఇరాన్ ఛాయ్ దాగంగానే ఆది సినిమాల ఎన్టీఆర్ లెక్క బాడీ మొత్తం హైటెక్ సిటీ అని ఊగిపోతుందట. ఈ కాకినాడ తీస్మార్ ఖాన్కు షహర్ మీదున్నంత దిల్ ఈడ 70 లక్షల మందిలా యోన్ కూడా లేదు. గా నడ్మల జాన్వర్ల మీద మీటింగ్ కానీ పెయింటింగ్ గోడలు వంగా మిగిలిన గోడలన్నిటి మీద సారు కళలన్నీ ఎగ్జిబిషన్ పెట్టిండు. తనకిద్దరు శిష్యులు కూడా జమ్మేరి మధ్యలో తానా తందానా అనుకుంటా. లైఫ్ లో ఒక గోల్ అంటూ పెట్టుకోండి, కసితో పరిగెత్తండి. నీకంటే తోపెవడు లేడిక్కడ. ఎవడి మాట వినొద్దు, మనిషి మాట అసలు వినొద్దు. కాకినాడకెళ్ళి సిటీకి వచ్చి వాలి కాకి లెక్కనే అరుస్తుండు అని పడనోళ్ళు లొలిపెట్టిన గవన్నీ దులుపుకొని వెనకకు పోని గినని చూసి మన హైదరాబాద్ గిట్ట దూసరా క్యాపిటల్ చేస్తే బోట్లది గండిపేట చెరువుల విగ్రహం పెట్టుకుందామంటారు సిటీ పోరలు. కోతి నుంచే మనిషి వచ్చిండు.